హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చీపురు కట్ట పైన స్క్రబ్బర్ పెట్టి చూడమన్నాను కదండి. దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ఎప్పుడైనా కొత్త చీపురు తెచ్చుకున్న తర్వాత అలానే యూజ్ చేసామంటే దాని నుంచి కొంచెం పౌడర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలానే మనం యూజ్ చేసామంటే ఇంట్లో మొత్తం ఈ పౌడర్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఎన్నిసార్లు ఊడ్చినా కానీ మనకి నీట్గా అనిపించదు. కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నారంటే అందులో ఉన్న పొట్టు మొత్తం ఊడిపోతుందండి ఇలా స్క్రబ్బర్తో. పైన కొంచెం స్క్రబ్బర్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసినట్టు అన్నామంటే ఈజీగా అందులో నుంచి పొట్టు అనేది ఊడిపోతుంది. చూసారు కదండి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మన పని కూడా చాలా సులువైపోతుందండి. ఇలా 2 సైడ్స్ మనం అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. టిప్ ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఆయిల్ని యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ని మనం పడేస్తూ ఉంటాం కదా, దాన్ని పడేయకుండా ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లిని మనం కర్రీలో వేసుకోవడానికి ఇలా ఒలుచుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి. కావాలన్నా కానీ ఒలుచుకోవాలన్నా టైం లేనప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి సాల్ట్ అలా ఎండలో పెట్టేసి ఒలుచుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఒక్కసారి ఇలా మనం ప్రెస్ చేసి 2 సైడ్స్ అలా కొట్టేసామంటే ఈజీగా దానిపైన ఉన్న పొట్టు అనేది రిమూవ్ అయిపోతుందండి. చూసారు కదా. ఎక్కువ టైంలో అయ్యే పని కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. వెల్లుల్లికైతే మొత్తం పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది. అక్కడక్కడ ఉంటుంది కదా, దాన్ని ఈజీగా మనం ఇలా చేత్తో అనేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి. మనం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు చాలా వెల్లుల్లిని ఒలుచుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయడం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు బ్యాంగిల్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి. అలాగని వీటిని అలాగే ఉంచుకోలేము, అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా చేతికి కవర్ని తొలగించేసుకొని ఇదికి బ్యాంగిల్స్ వచ్చేలాగా మనం ఇలా కొంచెం ముందుకు ప్రెస్ చేసామంటే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా మనకి వచ్చేస్తాయి. ఎంత చిన్న గాజులైనా కానీ అవి ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే ఎక్కించుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా కవర్ మీద పెట్టేసుకొని తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. సాక్స్లు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన సాక్స్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి కనపరాదు కదా, ఇలా అయితే మీరు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. సాక్స్ని ఇలా ప్లస్ షేప్లో పెట్టేసుకొని కింద ఉన్న సాక్స్ని ఇలా పైకి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పైన ఉన్న సాక్స్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పైన ఉన్న సాక్స్కి హోల్ లాగా ఉంది కదండి, ఆ హోల్లోనికి మనం ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టేసుకోవాలి. ఇలాగిన ఒక్కసారి ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే మనకి ఎన్ని సాక్స్లు ఉన్నా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అర్థమైపోతుంది. ఇలానే పిల్లల సాక్స్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడి లేకుండా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం పుదీనాను తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కటి వలవాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఇలా చిల్లుల్లి గరిటె ఉన్నా కానీ లేకపోతే ఇలా హోల్స్లా ఉంటుంది కదండి, మనం రైస్ వంపుకుంటూ ఉంటాం కదా, అలాంటివి ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇందులోనికి మనకి ఎన్ని కాడలు కావాలనుకుంటే అంతవరకు పెట్టేసుకోవాలి. ఈ కాడలు అనేది చాలా మందంగా ఉంటాయండి. దానివల్ల ఇరిగిపోకుండా మనకి ఆ హోల్లో కింది నుంచి లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆకు అయితే. నేను చూపిస్తున్నాను చూసేయండి, ఎంత పర్ఫెక్ట్గా మనకి ఆకు మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ టైం లేనప్పుడు కూడా ఇలా మనం చేసామంటే ఈజీగా మనము ఆకునని తీసేసుకోవచ్చు. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మన ఇండ్లలో ఎప్పుడైనా కాఫీ బాటిల్స్ కానీ లేకపోతే హనీ బాటిల్స్కి దానిపైన ఉన్న స్టిక్కర్ అనేది తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా హాట్ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే దానిపైన ఉన్న స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. రిమూవర్లని కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఈజీగా మనకి హాట్ వాటర్లో వేసి ఉంచేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత స్క్రబ్బర్ని తీసేసుకొని ఇలా అన్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మనకి క్లీన్ అయిపోతుందో. ఇలా క్లీన్ చేసేసుకొని అందులోనికి ఏవైనా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చూడడానికి నీట్గా అనిపిస్తుంది. ఏవైనా ఇందులోనికి స్టోర్ చేసుకున్నామంటే మనం ఈ స్టిక్కర్ మొత్తం క్లీన్ చేసేసాం కాబట్టి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా అనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి టిప్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంట్లో పీలర్స్ లేకపోయినా లేకపోతే చాకు అందుబాటులో లేనప్పుడు ఇలా అయితే మీరు క్లీన్ చేసి చూడండి. దాని పైన ఉన్న తొక్క అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాకుతో తీసినా కానీ దానిపైన తొక్క అనేది పర్ఫెక్ట్గా రాదు. అలాగని క్యారెట్ కూడా కొంచెం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఎన్ని క్యారెట్స్ అయినా కానివ్వండి ఇలా స్పూన్తో తీసేసామంటే ఈజీగా దానిపైన ఉన్న తొక్క మొత్తం రిమూవ్ అయిపోతుంది.
కానీ ఎన్ని క్యారెట్స్ ఉన్నా కానీ తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం వంట చేసేటప్పుడు ఇలా సడన్గా గెస్ట్లు వచ్చినా కానీ లేకపోతే ఇలా ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత పిల్లలకి హడావిడిగా మార్నింగ్ అయితే వంట చేసే టైంలో పాలు కూడా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అదే గ్లాస్ పట్టుకున్నామంటే కొంచెం స్మెల్ లాగా వచ్చేసి పిల్లల పాలను తాగరండి. అలాంటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. కొంచెం అప్లై చేసి వాష్ చేసుకున్నామంటే మనకి ఆనియన్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంతేనండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే నచ్చినదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.